ఆరాధనకు పోకముందు నేను వాక్యం గురించి కొన్ని భాగాలను ఉంచుకొని దేవుని అడుగుదాము, అయ్యా నీ మాట మాకి అని ఆయన నడుపుకొని ఆయన వేడుకొని ఆయన నిజంగా మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించే బిడ్డగా దేవుడు ఈరోజు మన ఆరాధనకు తీసుకున్న వాక్య భాగం లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు మార్చి చదువుతున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు మార్చి చదువుతున్నాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, నేను భాషలో చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వరకు మార్చి చదువుతున్నాను. And it came to pass, as he entered Jerusalem, he passed through the midst of Samaria and Galilee. ఆయన యొక్క గ్రామంలోకి వెళుతుండగా 10 మంది ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, and they lifted up their voices and said, Jesus, Master, have mercy on us. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరచబడని వారితో చెప్పారు. వారు వెళుతుండగా మొదలైనది. I mean, what? And one of them, when he saw that he was healed, turned back with a loud voice and glorified God. గొప్ప శబ్దంలో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం వద్ద సాగిలపడు. వాడు సమరయుడు. And Jesus answered and said, were they not 10 cleansed, but where are the 9? ఈ అన్యుడు తమ దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడను అక్కడ లేదని చెప్పి, and he said unto them, arise, go thy way, thy faith hath made thee well. ఇంకో భాగం కీర్తనలు సామ్స్ చాప్టర్ 40 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుతున్నాం. కీర్తనలు 40వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మార్చి చదువుతున్నాం. కీర్తనలు 40వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మార్చి చదువుతున్నాం. I wait patiently for the Lord, and he inclined to me and heard my cry. And he put a new song in my mouth, even praise unto our God. Many shall see and fear and fear of the Lord. Many, Lord, my God, I remember the works which thou hast done, and the thoughts which are towards us, they cannot be reckoned up in order of thee. If I would declare and speak of them, they are more than can be numbered. ప్రార్థన చేస్తున్నాం. మరోసారి సందర్భంకి వచ్చి ప్రభావ కాల సమయంలో ప్రభావాన్ని మందిరంలో చేరి ప్రభావాన్ని ఆరాధన